హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. ఒకసారి ఆలోచించండి, 2020 గాల్వాన్ క్లాస్ తర్వాత ఇండియా చైనాల మధ్య టెన్షన్స్ అనేవి చాలా పీక్లోకి వెళ్ళాయి. తర్వాత ఈ మధ్యనే అవి కొంచెం సర్దుకొని మరలా రిలేషన్స్ని బలపరుచుకోవాలని ట్రై చేస్తున్నాయి. అయితే అంతలోనే ఒక ట్విస్ట్. మరలా ఈ టెన్షన్స్ పెరిగేలా స్క్వాడ్ అని చైనాకి ఎగెనిస్ట్గా ఉన్న ఒక గ్రూప్ నుండి ఇండియాకి ఇన్విటేషన్ వచ్చింది. అయితే దీంట్లో కూడా ఇంకో ట్విస్ట్ ఉంది. ఇదే స్క్వాడ్ గ్రూప్ మొదట ఫామ్ అయ్యేటప్పుడు ఇందులో ఇండియా వద్దులే అన్నట్టు పట్టించుకోలేదు. మరలా ఇప్పుడు రమ్మని పిలుస్తుంది. ఈ వీడియోలో ఈ స్క్వాడ్ గ్రూప్ ఏంటి, ఫస్ట్ పట్టించుకోకుండా ఇప్పుడెందుకు పిలుస్తున్నారు, ఇండియా జాయిన్ అవుతుందా లేదా, ఇలాంటి విషయాల గురించి మాట్లాడుకుందాం. రీసెంట్గా ఫిలిప్పీన్స్ మిలిటరీ జనరల్ చైనా మాకు శత్రువు మీకు శత్రువు, సో మనం కలిసి చైనాని ఎదుర్కొందాం, వచ్చి స్క్వాడ్లో జాయిన్ అవ్వండి అని ఇండియాని అఫీషియల్గా ఇన్వైట్ చేశాడు. ఇది క్యాజువల్గా వచ్చిన స్టేట్మెంట్ కాదు. జియో పాలిటిక్స్లో ఫిలిప్పీన్స్ ఇండియాలు మంచి పార్ట్నర్స్. బ్రహ్మోస్ మిసైల్స్ని కొన్న మొదటి దేశం, ఇంకా పెద్ద ఆర్డర్ ఇవ్వడానికి కూడా సిద్ధమవుతుంది. అలాగే ఈ స్టేట్మెంట్కి ముందు లెవరేజ్గా మేము ఇండియా నుండి మరిన్ని మిసైల్ సిస్టమ్స్, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ని కూడా కొంటామని చెప్పింది. సో ఫిలిప్పీన్స్ చెప్పేది, మేము మీ దగ్గర నుండి పెద్ద లెవెల్లో ఆయుధాలు కొంటాం, మనమిద్దరం కలిసి మన శత్రువుని ఎదుర్కొందాం. మరి ఈ ఇన్విటేషన్ ఎందుకు, ఇండియా యాక్సెప్ట్ చేస్తుందా అనే దానికి ముందు మనం స్క్వాడ్ గ్రూప్ల గురించి తెలుసుకోవాలి. క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ అని పిలువబడే ఈ గ్రూప్లో ఇండియా, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాలు ఉన్నాయి. ఈ గ్రూప్ ఇండో పసిఫిక్లో చైనా అగ్రెసివ్గా ఎక్స్పాండ్ అవడాన్ని కౌంటర్ చేయాలని ఫామ్ అయింది. చైనా సౌత్ చైనా సీలో ఆర్టిఫిషియల్ ఐలాండ్స్ని కట్టి మిలిటరీని మోహరించడం, ఇండియన్ ఓషన్లోకి షిప్స్ని పంపడం లాంటి అగ్రెసివ్ స్ట్రాటజీస్ని ఎదుర్కోవడమే గోల్. ఈ గ్రూప్ నేవల్ ఎక్సర్సైజులు, ఎకనామిక్ కొలాబరేషన్స్, చైనీస్ మిలిటరీ యాక్టివిటీస్పై నిఘా పెడుతూ ఆ ఇంటెలిజెన్స్ని అందరూ షేర్ చేసుకోవడం లాంటి వాటిలో స్ట్రాంగ్ కోఆపరేషన్తో ఉన్నాయి. అయితే స్క్వాడ్ అనే గ్రూప్ 2024లో జో బైడెన్ లీడర్షిప్లో క్రియేట్ అయింది. అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా ఈ మూడు కూడా క్వాడ్లో ఉన్నవి. అయితే ఫిలిప్పీన్స్ ఈ గ్రూప్లో ఉంది, కానీ ఇండియాని ఇన్వాల్వ్ చేయలేదు. ఇండియాని ఇగ్నోర్ చేయడం వల్ల చాలా డిస్కషన్స్ కూడా జరిగాయి. వెస్టర్న్ అనలిస్టులు ఇండియా చైనాని ఎదుర్కోవడంలో అంత స్ట్రాటజిక్గా లేదు, స్క్వాడ్కి ఇండియా కావాలని అమెరికాకి అనిపించలేదని చెప్పారు. ఫిలిప్పీన్స్ అమెరికన్ మిలిటరీని వాళ్ళ దేశంలో మోహరించడానికి కూడా ఒప్పుకుంది. అందుకే సౌత్ చైనా సీలో చైనాని కౌంటర్ చేయాలని ఫిలిప్పీన్స్తో ఇండియాని రీప్లేస్ చేసింది. ఆ టైంలో స్క్వాడ్ గ్రూప్ క్వాడ్ని రీప్లేస్ చేస్తుందని కూడా ఒక స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ వచ్చింది. కానీ ఇప్పుడు ఫిలిప్పీన్స్ ఇండియాని స్క్వాడ్లో జాయిన్ అవ్వమని పిలుస్తుంది. మరి ఈ సడన్ యూటర్న్ ఎందుకు? మెయిన్ రీజన్ డొనాల్డ్ ట్రంప్. రెండోసారి అమెరికా ప్రెసిడెంట్ అయ్యాక అమెరికన్ ఫారెన్ పాలసీలో చాలా మార్పులు వచ్చాయి. ట్రంప్ అమెరికా ఫస్ట్ అప్రోచ్ని ఫాలో అవుతున్నాడు, అలయన్స్ని గుడ్డిగా సపోర్ట్ చేయట్లేదు. రష్యా యుక్రెయిన్ వార్లో బైడెన్ ప్రభుత్వం లక్షల కోట్ల విలువైన వెపన్స్ని యుక్రెయిన్కి డొనేట్ చేసింది. దీంట్లో లాభం లేకుండా అయితే ఉండదు. అమెరికన్ వెపన్స్ యుద్ధంలో బాగా పర్ఫామ్ చేసినట్టు ప్రపంచానికి చూపించి ఎక్స్పోర్ట్స్ని పెంచుకుంది. ఇంకో పక్క రష్యన్ మిలిటరీని కూడా ఛాలెంజ్ చేసింది. అయితే ట్రంప్ వచ్చాక ఒక బిజినెస్ మ్యాన్ కాబట్టి ఇందులో అమెరికాకి ఏంటి లాభమని ప్రశ్నించాడు. వెపన్ సప్లైని ఆపేసి అప్పటి వరకు ఇచ్చిన ఆయుధాలకు కూడా రిటర్న్గా మినరల్స్ని ఇవ్వండి అని బ్లాక్మెయిల్ చేశాడు. తర్వాత ఇప్పుడు మీ దేశంలో ఉన్న ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని రష్యా ఎక్కువగా టార్గెట్ చేస్తుంది కదా, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఓనర్షిప్ని మాకు రాసి ఇవ్వండి, అప్పుడు మా కంట్రోల్లో ఉన్న ఆస్తుల మీద రష్యా దాడి చేయలేదని అంటున్నాడు. సింపుల్గా ఎదుటివాడి సొమ్ముని దొబ్బేయటానికి చూస్తున్నాడు. కేవలం యుక్రెయిన్, నేటోనే కాదు, జపాన్ పరిస్థితి కూడా ఇంతే. అమెరికా జపాన్లో తమ మిలిటరీ బేస్లని పెట్టుకొనంటూ జపాన్ మీద ఎవరు దాడి చేసినా మేము మిలిటరీతో రక్షిస్తామని ఎన్నో దశాబ్దాల నుండి ఒక అగ్రిమెంట్ పెట్టుకొనుంది. ట్రంప్ వచ్చి జపాన్ మీద దాడి చేస్తే మేము రావాలి, కానీ మా మీద దాడి జరిగితే జపాన్ రావాల్సిన పని లేదా? ఇది న్యాయం కాదు, మేమెందుకు జపాన్ని డిఫెండ్ చేయాలని అడుగుతున్నాడు. అందుకే ఫిలిప్పీన్స్ కూడా మా మీద దాడి జరిగితే అమెరికా ఇమీడియట్గా సపోర్ట్ చేస్తుందని డౌట్ వచ్చింది. ఒకవేళ ఫిలిప్పీన్స్పై చైనా దాడి చేసి మీ సహాయం కావాలని అమెరికాని అడిగితే మీ దేశంలో ఉన్న వాటిలో ఇది కావాలి అది కావాలని అడుగుతాడు. ఎటు తిరిగి దాన్ని క్యాష్ చేసుకోవాలని చూస్తాడు. అందుకే స్క్వాడ్లో ఇండియా ఉంటే ఇంకో స్ట్రాంగ్ మిలిటరీ వల్ల మనకి సపోర్ట్ ఉంటుందని ఇండియాని కూడా ఇన్వైట్ చేస్తుంది.
మిగిలిన దేశాలు కూడా స్క్వాడ్లో ఇండియా, సౌత్ కొరియాలని చేర్చుకోవాలని చూస్తున్నాయి. ఇప్పుడు క్వశ్చన్, ఇండియా స్క్వాడ్లో జాయిన్ అవ్వాలా? ఫస్ట్ జాయిన్ అవ్వడానికి కారణాలను చూస్తే ఫిలిప్పీన్స్తో మిలిటరీ డీల్స్ ఎక్కువ అవుతాయి. సౌత్ చైనా సీలో ఇండియాకి ఇన్ఫ్లుయెన్స్ కూడా పెరుగుతుంది. అలాగే చైనీస్ అగ్రెసివ్ బిహేవియర్కి ఇది స్ట్రాంగ్ మెసేజ్ అవుతుంది. ఇక జాయిన్ కాకుండా ఉండడానికి కూడా బలమైన కారణాలు ఉన్నాయి. రీసెంట్గా పీఎం మోదీ గారు ఇండియా చైనాల మధ్య 1962 వార్, గాల్వాన్ క్లాష్ అంటూ మధ్యలో కొన్ని డిస్టర్బెన్సెస్ వచ్చాయి, కానీ రెండు దేశాలు వేల సంవత్సరాల నుండే కలిసిమెలిసి ఉన్నాయని చెప్పారు. దీనికి చైనా కూడా పాజిటివ్గా రెస్పాండ్ అయింది. రెండు దేశాలు మిలిటరీ పరంగా, ట్రేడ్ పరంగా ఘర్షణ లేకుండా అన్నింటినీ సరి చేసుకోవాలని ట్రై చేస్తున్నాయి. కాబట్టి ఈ అలయన్స్లో ఇప్పుడు జాయిన్ అయితే అమెరికా లాగానే ఇండియాకు కూడా 2 నాలుకలు ఉన్నాయి అనుకుంటారు. ఇందులో జాయిన్ అయితే చైనాని ఛాలెంజ్ చేసినట్టే. అలాగే అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్లతో చైనాకి ల్యాండ్ బోర్డర్ లేదు, కానీ ఇండియాకి ఉంది. టెన్షన్స్ పెరిగి ఇండియాతో యుద్ధం జరగడానికి ఛాన్సెస్ పెరుగుతాయి. ఫిలిప్పీన్స్ అయితే పబ్లిక్గా చైనాని ఎనిమీ అని పిలిచి ఇండియాని టఫ్ పొజిషన్లో పెట్టింది. ఈ ట్రాప్లో పడకుండా ఉండడానికి ఇండియా అటు ఇటు బ్యాలెన్స్ చేసే విధంగా ఒక అడుగుని ఎంచుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న క్వాడ్లో కంటిన్యూ అవుతూ 3 అలయన్స్తో రిలేషన్స్ని మెయింటైన్ చేయడం, స్క్వాడ్లోకి ఫార్మల్గా జాయిన్ అవ్వకుండా ఫిలిప్పీన్స్కి కావాల్సిన ఆయుధాలను ఇవ్వటం. మరి మీరేమనుకుంటున్నారు? చైనాని నమ్మలేం, కౌంటర్ చేయడానికి ఇండియా స్క్వాడ్లో జాయిన్ అవ్వాలా, లేదా చైనాతో రిలేషన్స్ అనేవి మరలా నార్మల్ అవుతాయి, జాయిన్ అవ్వకుండా ఉండడమే మంచిదా? కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.